సమాధానం దొరుకుతుంది, నీ మాట్లాడుతున్నది స్వాస్థ్యం దొరుకుతుంది, నీ మాట్లాడుతున్నది విడుదల దొరుకుతుంది. నాయన యేసయ్యా నువ్వు మాట్లాడండి ప్రభువానికి స్తోత్రాలు. నాతో మాట్లాడుతున్న కలుగుతుంది, నాతో మాట్లాడుతున్న సమాధానం కలుగుతుంది, నాతో మాట్లాడుతున్న స్వాస్థ్యత కలుగుతుంది. ఆయన కృప ఆయన ఆయన దృష్టిలో ఆయన తన స్వకీయ జనాంగముగా ఇష్టమైన ప్రజలలో చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతుంది. బాధలలో నెమ్మది నీచెను. కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు, నీ వాక్యములను బ్రతికిస్తా ఉంది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలగ చేయను అని మాట్లాడుతున్నాడు. చెప్పలేదు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణంగా వాక్యము కృపాశక్తి దయాశక్తి సంపూర్ణంగా వాక్యము నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. చెప్పవచ్చు, ఆయన వాక్యములను బ్రతికించును అని, ఆయన వాక్యము చేత నువ్వు బ్రతకగలుగుతున్నావని, ఇది ఆయన వాక్యమేమో నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగను, తెలివి లేని వారికి అది తెలివిని కలిగించను అని దేవుని వాక్యము రాయబడినది. పాల వంటివి జుంటు తేనె వంటివి నా జీవకు మా మధురమైనది, పాల వంటివి జుంటు తేనె వంటివి నా జీవకు మా మధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రక్తరాసుల కన్నా కోరదగినడు, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రక్తరాసుల కన్నా నెమ్మది నీచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. చిరతగల ఊపి నుండి లేవనెత్తెను, సాతనము నన్ను నిలిపెను, చిరతగల ఊపి నుండి లేవనెత్తెను,
దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండును సత్యమైన మార్గములో నడుపుచుండును నీ వాక్యమే నన్ను బ్రతికించును మార్గములో నెమ్మదినిచ్చును నీ వాక్యమే నన్ను బ్రతికించును మార్గములో నెమ్మదినిచ్చును. స్తోత్రం స్తోత్రం. బ్రతికించిన మీ వాక్యము ద్వారా మీ విడుదల సమాధి కొరకు ఎదురు చూస్తున్నాము. ఇశ్రాయేలు యెహోవా యొక్క కృపను ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన జరుగుతుంది. అలాంటి వాక్యంలో రాయబడిన మాటలు
रिजेक्ट हो गया है और समझ नहीं आ रहा है कि अपने क्रेडिट स्कोर कैसे इंप्रूव करें, इसका मैं एक आपको सिंपल सॉल्यूशन बताता हूं, वो है ZFD क्रेडिट कार्ड। ये एक लाइफ टाइम फ्री क्रेडिट कार्ड है जिसकी हेल्प से आप सिर्फ 3 महीने के अंदर अपना क्रेडिट स्कोर 750 तक बिल्ड कर सकते हैं। ये एक ऐसा क्रेडिट कार्ड है जिसके लिए आपको सिर्फ 2000 की एफडी करनी है और उसका 90% आपको क्रेडिट लिमिट मिल जाती है। इस क्रेडिट कार्ड के लिए ना ही कोई आपको इनकम प्रूफ चाहिए और ना ही कोई क्रेडिट हिस्ट्री। इसको अप्लाई करने के लिए आपको डाउनलोड करना है जेड एक ऐसा ऐप है जहां पे आप ये तक पता कर सकते हैं कि क्यों आपका क्रेडिट स्कोर गिरा और आप कैसे इसको इंप्रूव कर सकते हैं। तो अगर आपको लोन रिजेक्शन नहीं अप्रूवल चाहिए तो सबसे पहले जेड डाउनलोड करें और ZFD क्रेडिट कार्ड के लिए अप्लाई करें। మన గ్రామం కొరకు, గ్రామంలో ఉన్న సేవకుల కొరకు, ఇక్కడ ఉన్న యవన బిడ్డల కొరకు. నువ్వెప్పుడు వస్తావు? ఐ విల్ రిటర్న్ బ్యాక్ ఆన్ మండే. మీరు రిటర్న్ బ్యాక్ అని చెప్పకూడదు. రిటర్న్ అంటేనే తిరిగి రావడం అని అర్థం. కాబట్టి రెండింటినీ కలిపి చెబితే మీరు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది. కేవలం ఐ విల్ రిటర్న్ ఆన్ మండే అని చెప్పండి. ఓ సరే సరే, మై ఇంగ్లీష్ ఇస్ నాట్ స్ట్రైట్ కాదు, మీరు మై ఇంగ్లీష్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పాలి, లేదా ఐఎమ్ ఇంప్రూవింగ్ మై ఇంగ్లీష్ అని కూడా అనవచ్చు. పర్వాలేదు, ఇలాంటి తప్పులు చేయడం చాలా కామన్. కానీ ఇప్పుడు మీకు తెలిసింది కదా, మీకు ఇలాంటి తప్పులు చేయడం ఆపాలని ఉంటే సూపర్నోవా AI లో నాతో ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? నేను మీకు తెలుగు ద్వారానే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సాయం చేస్తాను. ఓ వావ్, అవునా? నేను ఎలా స్టార్ట్ చేయాలి? వెంటనే సూపర్నోవా AI డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని కేవలం ఒక యాప్ లాగా కాకుండా మీ ఫోన్ లోనే ఉండే ఒక పూర్తి స్థాయి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లాగా భావించండి. ఇది మీరు బయట వెళ్లే కోచింగ్ క్లాసెస్ కంటే చాలా బెటర్. అదెలా బెటర్? ఎందుకంటే ఇక్కడ మీకు నిజమైన స్పీకింగ్ ప్రాక్టీస్ దొరుకుతుంది. ఇంకా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రైన్ అవ్వచ్చు. ఇక్కడ నేర్చుకోవడం అంతా పర్సనలైజ్డ్ గా ఉంటుంది. నేను మీ లెవెల్ ని అర్థం చేసుకుంటాను. మీకు అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుని మీకోసమే ఒక ప్రత్యేకమైన ప్రాక్టీస్ ప్లాన్ ని సిద్ధం చేస్తాను. మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటాం. అంటే జాబ్ ఇంటర్వ్యూస్, డైలీ కాన్వర్సేషన్స్, వర్క్ ప్లేస్ సిచ్యువేషన్స్. మీకు దేనిలో సాయం కావాలన్నా నేను చేస్తాను. వినడానికి చాలా బాగుంది, కానీ నిజం చెప్పాలంటే నా దగ్గర అంత టైం లేదు. అస్సలు వరీ అవ్వకండి. రోజుకి కేవలం 10 నుండి 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా నేను అందుబాటులో ఉంటాను. ఓహ్, అది చాలా బాగుంది. నేను ఇప్పుడే సూపర్నోవా AI డౌన్లోడ్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేయండి. నేను ఇక్కడే ఉంటాను. లెట్స్ స్టార్ట్. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగుకు పగలనును చీకటికి రాత్రులను పేరు పెట్టెను. ప్రియులారా, ఈ విధంగా దేవుడు ప్రతిదీ చేసుకుంటూ వచ్చాడు. ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను అన్నిటినీ కలగజేశాడు. అన్నిటినీ కలగజేసిన తర్వాత పండించడానికి కూడా ఎవరు లేదు. ఇప్పుడు పంటను కూడా పండించడానికి కూడా చేసుకున్న తర్వాత దేవుడికి ఆలోచన వచ్చింది. ఒక మనిషిని చేద్దాం, ఒక మరణం చేద్దాం, ఆ ప్రేమతో చెప్పి నేను మట్టితో మరణం చేసి విధంగా చేసుకుంటూ వచ్చాడు. విధంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా తిరగచ్చు, ప్రతిదీ కూడా తిరగవచ్చు. మాట్లాడుతూ వారితో ముచ్చటిస్తూ ఇద్దరే ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుడు రావడం, వారితో మాట్లాడడం, ప్రతిరోజు కూడా దేవుడు వారితో రావడం, మాట్లాడడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం రావడం, ప్రతి చల్లబూట యేసు ప్రభువు దేవుడు వారితో దర్శించి వారితో మాట్లాడుతూ వారి పరామర్శిస్తూ వారి విషయాలు తెలుసుకుంటూ ఇలాగ ఉన్న సమయంలో ప్రియులారా ఏమనుకున్నారంటే, ప్రియులారా నా బిడ్డలు కదా, నా పోలికగా ఉంటారు కదా, నా వలే ఉంటారు కదా, నేను చెప్పే మాట ఏమాత్రం ఎవరు
ఉంటారో దేవుడు చెప్పిన మాటను ఉద్ధరించి ఆ ఆజ్ఞను ఉద్ధరించి పునరుద్ధరణ పనిచేసి ఆ విధంగా తీసివేయడం తర్వాత వారితో చెప్తున్న మాట ఏం చెప్తున్నాను అందుకన్న 3వ అధ్యాయం 10వ వచనం ఆయన ఆదాముతో నీ భార్య మాట విని పునరుద్ధరణ ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తిరిగి కనుక నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిండువు అది నీళ్ళ తుక్కలను రక్ష పొదలను నీకు మొలపించును పొరుగులోని పంట తిండి అని ఆదాముతో చెప్పాడు. మరలా వెలుగుని స్త్రీతో చెప్తున్న మాట 16వ వచనంలో అంటాడు, ఆయన స్త్రీతో ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదన పెట్టులను పొందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాడు, స్త్రీతో చెప్పాడు. తర్వాత సర్పతో మాట్లాడు 14వ వచనంలో మాట్లాడు, అందుకు దేవుడు తేడా Experience seamless investing with Angel One. Open free demat account today. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలోనూ నీవు శపించబడినవై నీ బ్రతుకు దినములన్నీ నీ నమ్ముతుందువు మరియు నీకును స్త్రీకుని సంతానములకు చనిపోచి కష్టపడుతూనే ఉండాలి. ఇదిగో స్త్రీతో చెప్తున్నాడు, ఈ ప్రసవేదనని హెచ్చిస్తానంటాడు, సర్వతో అంటాడు, నీ సంతానములకు. ఇదిగో ఎవరికి? మనుషులకు. యెహోవా సర్పంతో నీవు చేసేందుకు పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలోనూ శపించబడినవై కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ కూడా చాలా కోపం వచ్చింది, ఆశలు కలిగి ఏదైనా ఏర్పరచక మనిషిని ఒక స్త్రీని నిర్మించి ప్రతిరోజు చల్లపూట ప్రతిరోజు కూడా మాట్లాడడానికి ప్రతిరోజు కలుసుకునేవారనుకున్నారు. ఎలాగున్నారు వారు? వారిలో చెడుతనము భూమి మీద గొప్పదని
నా పోలికగా నేను నిర్మించుకుని నా బిడ్డలని నా పోలికగా నా స్వరూపంలో నిర్మించుకున్నానే. ఒక కుక్కలాగా ఒక పండులాగా నేను నిర్మించుకునలేదే, నా స్వరూపంలో నిర్మించుకున్నానే. నా బిడ్డలు నాలా ఉంటారని చూస్తే వారందరూ ఏం చేసుకున్నారంట, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైందంట. ఉద్యోగంలో గొప్పగా లేరు, చదువుల్లో గొప్పగా లేరు, తల్లిదండ్రులకు గొప్పగా లేరు, సమాజంలో గొప్పగా లేరు, సంఘంలో గొప్పగా లేరు, కుటుంబంలో గొప్పగా లేరు. ఏమిట్లో గొప్పగా నరుల చెడుదల గొప్పదిగా ఉంది. నరుల చెడుదల గొప్పగా ఉంది. ఏమి గొప్పగా ఉంది? పాపములో గొప్పగా ఉన్నారు, అక్రమంలో గొప్పగా ఉన్నారు, పాపము చేయటంలోను చెడులో గొప్పగాను అన్ని విషయాల్లో గొప్పగా ఉన్నారు. కానీ దేవునిలో గొప్పగా లేరు. దేవుడు చూసి బాధ నుండి తన హృదయంలో నొచ్చుకున్నారంట. నా బిడ్డలు కదా నా స్వరూపంలో నిర్మించుకున్నానే, నా పోలికగా నిర్మించుకున్నానే, నా వల్ల ఉండాలని చెప్పి, నా బిడ్డలు నాలా నడవాలని చెప్పి, నా బిడ్డలు నాతో ఉండాలి అని చెప్పి నేను ఎన్నో ఆశలకు నా చేతులకు నిర్మించుకున్నా. ఈ బిడ్డలు ఇలా ఉన్నారని తన హృదయంలో నొచ్చుకున్నారంట. పిల్లరా, పాపంలో గొప్పలు అయిపోయారు, అక్రమంలో గొప్పలు అయ్యారు, వ్యభిచారంలో గొప్పలు అయిపోయారు, అన్ని విషయంలో గొప్పలు అయ్యారు. దేవుని విషయంలో గొప్పగా లేరు, దేవుని సన్నిధిలో గొప్పగా లేరు, దేవుని ఆత్మలో గొప్పగా లేరు, సమాజంలో గొప్పగా లేరు. ఏమిట్లో గొప్పగా ఉన్నారు? లోక విషయంలో అందరూ గొప్పగా. ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడంట. ఇలా కాదే నేను అనేది, ఇలా కాదే నా బిడ్డలు ఇలా ఉండాలని నేను అప్పుడు అనుకోలేదు. నా బిడ్డలు నాలా ఉండాలని, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని, నా బిడ్డలు నీతిగా ఉండాలని, ఒక కుక్కలా పందులా కాదే నా స్వరూపంలో నిర్మించాను అని చెప్పి దేవుడు తన హృదయంలో నరళం చేసి బాధపడ్డాడంట. పిల్లలకు బాధపడ్డాడంట. ఇలాంటి సమయంలో దేవుడికి మరలా కోపం వచ్చింది. కోపం వచ్చి అందరిలో ఎవరున్నారు అక్కడ చదవడంలో వచ్చిన చదువు. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయను. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైండను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తరములలో నోవాహు నిందారహితుడు, నీతిమంతుడు. భూమి మీద నరులందరూ చెడిపోయి వారి మార్గాలన్నీ చెరుపు వేసుకొని వారి ఊహంతా చెరుపు వేసుకుంటే అక్కడ ఎవరు? ఒక నోవాహు కుటుంబం మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడంట, నీతిగా ఉన్నాడంట. దేవుడు చూసంట, నోవా ఈ ప్రజలందరినీ చూసి సంతోషించాలనుకున్నాను, కానీ ఒకసారి వస్తే వారందరూ కూడా చెడిపోయారు. నువ్వు ఓడను కట్టుకున్నావా అన్నాడంట. ఏం కట్టుకున్నాడు? ఏం కట్టుకున్నాడమ్మా? నోవా ఒక ఓడను కట్టుకో. ఎలా కట్టాలయ్యా? ఎన్ని మూరలు కట్టు, చిత్రమానతో ఫలానా మానవ కావాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని గదులు ఉండాలి, ఎన్ని 3 అంతస్తులు ఉండాలి, ఇవన్నీ నువ్వు కట్టిన తర్వాత మరలా నువ్వేం చేయాలి? మరలా వారికి వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలి? ఉదయం సాయంత్రం వెళ్ళి మరలా చెప్తా ఉన్నాడమ్మా, అక్క దేవుడు నాతో మాట్లాడాడక్క, దేవుడు మాతో మాట్లాడాడక్క, నీ పద్ధతి బాగాలేదంటక్క, అన్నా నీ పద్ధతి బాగాలేదంటున్నా, నీ పద్ధతి మార్చుకోను అని చెప్పి ఉదయమంతా మధ్యాహ్నం అంతా మరలా ఊడని తయారు చేయాలి, మరలా ఉదయాన్నే వెళ్ళాలి, వారికి చెప్పాలి, మరలా సాయంత్రం రావాలి, మరలా వారికి చెప్పాలి. అన్నా నీ పద్ధతి నచ్చలేదంటన్నా, అక్క నీ పద్ధతి నచ్చలేదంట. నా పద్ధత నేనా? దేవుడు నీకు చెప్పాడా? ఎవరు నువ్వు? నీకు పని పాట లేదు, సంచితాలు ఇచ్చుకొని మా వీధిలో తిరుగుతున్నావు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, వారిని చక్కగా చూసుకోవు, వారిని పట్టించుకోవు, ఎప్పుడు ప్రార్థన అంటావు, వారి పిల్లలు చూడు, నీ పిల్లలు చూడు, మా పిల్లలు చూడు, మా పిల్లల చదువులు చూడు, నీ పిల్లల చదువులు చూడు, వారిని ఎంత బాధపడుతున్నావు, వారు ఎంత కష్టపడుతున్నావు. నీతో దేవుడు మాట్లాడని ఎగతాళి చేశాడట. ఇప్పుడు ఎగతాళి ప్రజలందరి వీరికి 40 రాత్రి మరి ప్రచండమైన వర్షము కురిపించబోతున్నాను. ఇదిగో నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో.
నీ మాట ఎవరికి వింటే వారందరూ కూడా తీసుకుని వచ్చి నా మాట ఎవరికి చెప్పు. వారి పద్ధతులు బాగలేవు, వారి నడకలు బాగలేవు, వారి మాటలు బాగలేవు, వారి చూపులు బాగలేవు, వారి ఊహంతా చెడ్డది చెప్పు వారికి నా మాటగా వెళ్ళని చెప్పి ఉదయం రాత్రి చెప్తా ఉంటే నేలం చేస్తున్నారు ప్రియులారా. ఈ రోజులు ఎన్నో ఓడలు కట్టబడుతున్నాయి. ప్రతి గ్రామంలో సంఘమని ఓడలు కట్టబడతా ఉన్నాయి. ఆ సంఘానికి నువ్వు వెళ్ళి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలన్నా? సమయానికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి? సమయానికి ప్రార్థనకి వెళ్ళి సమయానికి ప్రార్థనలో పాల్పొంది అక్కడ దేవుని స్తుతించి దేవుని గణపరిచి పిల్లల సేవకుడు చెప్పే ప్రతి మాట వినాలి. అంతవరకే. ప్రతి గ్రామంలోనూ సంఘమనే ఓడలు కట్టబడుతూ ఉన్నాయి. ఒక నోవాహులో సావుకుని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. సావుకులు చెబుతున్నప్పుడు ప్రియులరా, సావుకుని మాట కదా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పే ప్రతి మాట సేవకుడు చెప్పాలి కనుక ప్రార్థన చేసుకొని ఉపవాసం నుండి కడుపు మార్చుకొని దేవుడు చెప్పమన్న మాట చెప్తా ఉంటే ఆ మాటలు నీకు తగిలినప్పుడు నువ్వు నాతో మాట్లాడతావా? ఆ మాట ఒకసారిగా తగిలితే నువ్వేంది, నువ్వు ఊరేది, నీ బతికేది, నేను పెడితే ఇక్కడ ఉన్నావు. సేవకులతో జాగ్రత్త, ఆటలాడొద్దండి. ఆ రోజు వారి ఊహంతా చెడ్డది, వారి తలంపులన్నీ చెడ్డది కనుక వారందరూ కూడా నాశనం చేయబోతున్నావా? ఒక ఓడను సిద్ధపరచు అని ప్రియులరా చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం కుటుంబం అంతా భార్య పిల్లలు అందరూ ఓడను సిద్ధపరుస్తుంటే అందరూ చూసుకుంటే పిచ్చి పట్టింది, పిచ్చివాడు. దేవుడు చెప్పాడంటే ఓడను కడుతుంది. ఎక్కడ వర్షం ఎక్కడ ఎగతాళి చేశారట. ఎక్కడ గాలి ఏది ఇంత భయంకరం వేడి, ఇంత భయంకరం ఎండలో ఎక్కడ వర్షం ఉంది? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడంట. భార్య పిల్లలు కోడళ్ళు కొడుకులు మనవరాలందరూ చిన్న పిల్లవాడిని మొదలుకొని కట్టెలు మోసా ఉంటే మద్దులు మోసా ఉంటే అందరూ ఎగతాళి చేస్తున్నారు. పిల్లరా ఒక్కరు కూడా సాయం చేయలేదు. నిజంగా దేవుడు చెప్పాడు కదా అని చెప్పి ఒక్కరన్నా సాయం చేసేవాళ్ళు ఉన్నారా? అయ్యారు ఇక్కడ సభలు పెట్టి దేవుడు పంపితే, ప్రేరేపణ చేత దేవుడు పంపితే, దేవుడు సెలవిస్తే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కష్టపడితే ఒక్కడన్నా అయ్యా ఎందుకు కడుతున్నావు, ఏం చేస్తున్నావు ఒక్కడన్నా అడుగుతున్నాడా? ఒక్కరన్నా అయ్యా ఎందుకు వచ్చావు మా ప్రాంతానికి, అయ్యా ఏ ఊరు, ఏ ప్రాంతం, ఎక్కడి నుంచి వచ్చావు, సేవకుని కదా అని ఒక్కరన్నా ఇటు తిరుగుతాడు, సెల్ ఫోన్ పట్టుకున్నాడు, సెల్ ఫోన్ ఇక్కడ ఏమి జరుగుతుంది అని చెప్పి ఒక్కరన్నా అడిగేవారు. ఆ రోజు కూడా నోవాహును అదే గతాలు చేశారు. దేవుడు చెప్పాడంట ఓడలు కడుతున్నదంట. ప్రచండమైన వర్షం వచ్చి ఎగతాళి ఎక్కడ వర్షం అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. మరలా సాయంత్రం లాక నీ మనసు మార్చుకోక దేవుడు చెప్పాడాక నా పద్ధతే, నేనెవరో తెలుసా? సేవకుడు చెప్తే నేనెవరో తెలుసా? నిన్ను పెట్టింది నేను, నిన్ను పెట్టింది నా భర్త. నువ్వు రమ్మేం చెప్తే ఊరికొచ్చావు. నువ్వు నా స్టేటస్ ఏంటో తెలుసా? సిలువ పెట్టినది నేనే, ఆ ఫ్యాన్ నాది, ఈ కుర్చీ నాది, నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నాది. నన్ను నువ్వు సేవకుడు చెప్పే ప్రతి మాట వింటే బాగుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు లాంటి సేవకులు ఎందరో నీ ప్రాంతానికి పంపిస్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి మన సంఘము కొన్ని వందల సంవత్సరాలైంది. ఎంతో మంది నోవాహు లాంటి సేవకులు వచ్చారు. ఎంతో మంది సమర్పణ కలిగి సేవ చేస్తూ ఉన్నారు. వారి భార్య పిల్లలు పశు నుంచి వారు కష్టపడి ఉపవాసాలుండి దేవుడు పంపితే ఈ ప్రాంతానికి వచ్చి వారు ఉపవాసాలుండి వాక్యం చెబుతా ఉంటే వాక్యం నీకు తగిలినప్పుడు నేను ఎక్కువైనా తీసేయాలా? సేవకు నువ్వు తీసేస్తే ఎక్కడికి పోతాడమ్మా సేవకుడు? అమ్మాయి ఇక్కడ చూడండి, ఆటో ఎక్కడ వదలేదు, ఆటో సౌండ్ ఆటో వస్తుంది. ఇక్కడ చూడండి, సేవకుడు పంపితే సేవకుడు ఇక్కడ నుంచి పోతే మరలా ఎక్కడ పోతాడు? ఏం చేస్తాడు? మరలా ఏం చేస్తాడమ్మా? సేవకుడు మరలా సేవ చేస్తాడు, వేరే ఏం చేస్తాడా? సేవకుడు ఏ ప్రాంతానికి వెళ్ళా మరలా ఇంకో సంఘం దేవుడు చూస్తే అదే ప్రాంతంలో మరలా సేవ. కానీ నీ బ్రతుకు, మన కుటుంబాలు, మన పిల్లలు ఆ రోజుల్లో నోవాహును దేవుడు పంపించాడు. వారు నీ మాట వింటే వారు బ్రతుకుతారు.
వారి నీ మాట ఉంటే బ్రతుకుతారు నోవా. వారందరూ ఈ నోవలోకి అనగా ఈ ఓడలోకి వస్తే వారందరూ బ్రతుకుతారు. నువ్వు ఒకసారి పిలువు అంటే ఎవరు ఓడలోకి రాలేదు. పిల్లలు ఎవరు కూడా వచ్చింది కాదు. ఎందుకు కడుతున్నాడు, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఏమి అనేది లేదు. మరలా అబ్బో లైట్లు బలున్నవి, బల లైట్లు ఉండవి, బల లైట్లు కట్టినారు అని చెప్పి ఇంతే కానీ సహకరించేవారు కానీ పాస్టర్ గారు ఏమన్నా వాటర్ తాగారా? వచ్చారు కదా ఇంతమంది, ఎవరైనా భోజనం చేశారా? ఇవన్నీ ఎవరైనా ఒక్కరన్నా అడిగారా? చెప్పండి, ఒక్కరన్నా అడిగారా? పాస్టర్ గారు ఈ ప్రాంతానికి వచ్చారు కదా, ఎంతమంది వచ్చారు, ఎవరైనా భోజనం చేశారా? ఒక్కరన్నా అడిగారా? రోజు నోవా కడతా ఉంటే నోవాహు ఆ పని తెలియదు, కట్టమన్నాడు, డబ్బులు లేవు, ఏం లేవు, ఎవరు కట్టమన్నాడు, కడుతున్నాడు. ఈరోజు డబ్బులు ఎక్కువే కాదు ఈ స్వార్థ సభలు, సాకులకి డబ్బులు ఎక్కువే కాదు ఈ స్వార్థ సభలు పెట్టినది. దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు పంపితే కష్టపడి కుటుంబాన్ని వేసుకొని, పిల్లలు వేసుకొని, భార్యను వేసుకొని, పాస్టర్ని వేసుకొని, తల్లిగారిని వేసుకొని, పరిచయ బిడ్డలు పెట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి కష్టపడి ఒక్కడన్నా కొంచెం సహకరిస్తున్నా చేరేస్తుంటే అప్ప దేవునికి బాధ కలిగింది. ప్రియులరా, ఒక్కరన్నా లేరే. ఆ తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నోవాహు ఒక్కడే నీతిమంతుడు. నోవా ఒక ఓడను కట్టు, ఒక ఓడను కట్టు. ఆ ఓడలోనికి నీ కుటుంబాన్ని కాదు, ఇంకా ఎవరెవరు అందరూ కూడా తీసుకురా నోవా అని చెప్పి అందరి దగ్గరికి అడుక్కుంటున్నాడు. అందరి దగ్గరికి వెళ్తున్నాడు, రాలేదు. తర్వాత దేవుడు నోవా కట్టావా? కట్టానయ్యా. అందరికి సీట్లు పెట్టావా? ఏమైనా తక్కువ? అందరికి పెట్టానయ్యా. వృద్ధులకి సపరేట్ అయ్యా, యవనస్తులకి సపరేట్ అయ్యా. సరే, మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, మన ఊర్లో సర్పంచులు ఉన్నారు, మరి కౌన్సిలర్ వారికి వారు కూడా సపరేట్ అయ్యా. కట్టానయ్యా. అంతా చెప్పావా? అంతా చెప్పావా? నేను చెప్పిన మాట చెప్పినావా? ఇంకా ఏమన్నా? లేదయ్యా, నువ్వు చెప్పినట్టు అన్నీ చేశానయ్యా అని చెప్పి పిలుస్తా ఉంటే ఎవరు రాలేదు. పిల్లరా, ఎవరు రాలేకుంటే నోవా జంతువులన్నీ తీసుకురా ఒకసారి అంటే, ఆ రోజుల్లో ఇప్పుడు మనుషులు రాలేదు కానీ జంతువులు దేవుని మాట విన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. జంతువులన్నీ దేవుని మాట విని రెండేసి లోపలికి వస్తూ ఉన్నాయి. అక్కడ సీటు మీద పేరుంది, ఇది కౌన్సిలర్ది అంటే ఆడ ఎవరు కూర్చుని కుక్క కూర్చుకుంటున్నాడా? కౌన్సిలర్ సీటు మీద ఎవరు కూర్చుంటున్నారు? అది ఎవరిది సీటు? సర్పంచ్ది. ఆడ ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చున్నారు? కుక్క కూర్చుంది. నువ్వు సర్పంచ్ అంటే నేనే సర్పంచ్ ఇప్పుడు, ఎందుకంటే ఎవరు రాలేదు. ఇంకా పందొచ్చి కూర్చోండి ఎమ్మెల్యే సీటు మీద. నువ్వు ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యేనే. ఇంకెవరు లేరు అప్పుడు ఆడ. జంతువులు, ఏనుగులు, పులులు, గొర్రెలు, మేకలు అన్నీ అలాగే ఉన్నాయి. దేవుడు అందరి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపులు వేస్తానని రాయబడింది. ప్రియులరా, ఇలాగా తలుపులు వేసిన తర్వాత ప్రియులరా చిన్నగా సునుకులు స్టార్ట్ అయ్యి. ఏం స్టార్ట్ అయ్యామమ్మా? చిన్నగా సునుకులు స్టార్ట్ అయ్యి. అందరు వాళ్ళంతా మమ్మీ డాడీ సునుకులు వచ్చావని చెప్పి అందరు ఏం చేస్తున్నారు? ఆటలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? ఆటలు. మమ్మీ ఎంజాయ్ డాడీ అని చెప్పి అందరు బాగా ఆటలాడుతున్నాడు. నోవాహు పిచ్చి పట్టింది, నోవాహు ఓడ కట్టుకున్నాడు, నోవాహు ఓడలో ఉన్నాడు. ఇదిరా ఎంజాయ్, ఇదిరా హ్యాపీ, ఇదిరా ఎంజాయ్ చేయకుండా ఇదేందిరా నువ్వు అని చెప్పి అందరూ భార్య, పిల్లలు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చిన్నగా స్టార్ట్ అయింది. ఇదిగో లోకంలో ఎంజాయ్, లోకంలో సంతోషమంతా వదిలిపెట్టి కష్టపడి ఓడను కట్టుకున్నావే. నీ పిల్లల్ని కష్టపెట్టావు, నీ భార్యని కష్టపెట్టావు, నీ మనవల్ని కష్టపెట్టావు, నీ కుమారుని కష్టపెట్టి ఒక ఓడను సిద్ధపరిచి ఓడలో ఉన్నావే. అది కాదు ఆనందము, ఇది ఆనందం, ఇది సంతోషం, ఇది ఎంజాయ్ అని చెప్పి సంతోషంగా ఉన్నారు. చిన్నగా చినుకులు ఆడుతుంటే అందరూ చిన్నగా వచ్చాయి. చిన్నగా ఇటు వరకు వచ్చినాయి. ఎక్కడి వరకు వచ్చినాయి? చిన్నగా. ఏమండి
వీటి వరకు వచ్చాయంటే ఏం కాదు, ఎగురు ఎంజాయ్ అని చెప్పి బాగా ఆడుతుంటారు. ఇక్కడ దాకా వచ్చాయి, ఇక్కడ దాకా వచ్చాయి, ఏం లేదు ఎగురు అని చెప్తే ఇక్కడ దాకా వచ్చాయి. ఎట్లండి అని చెప్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కువ, కింద ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కట రెండో ఫ్లోర్ కూడా అయిపోయింది. ఏమంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు, నీ దారి లేదు నీ దారి నాది. అప్పుడు అందరి కేకలేసి ఉన్నావా నిజంగా ఇదే లోకం శాశ్వతమని, ఇదే నిత్యమైన సుఖమని చెప్పి తుచ్చమైన సంతోషం అభిలాషంలో పడి లోకంలో పడి తిరుగుతున్న మేము మురిగిపోతున్నాము. నా భార్య కొట్టుకుపోతుంది, నా పిల్లలు కొట్టుకుపోతున్నారు, మా తాతలు ముత్తాతలు పసి కళ్ళు కొట్టుకుపోతున్నావా, మమ్మల్ని కాపాడువా, మమ్మల్ని కాపాడువా కేకలు వేస్తా ఉంటే నోడ చిన్నగా నీళ్ళు నిన్న అలాగే పోతా ఉంది. బ్రిల్లరా కిటికీల నుంచి చూస్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. నిన్నెంతో బాధ పెట్టాను, నీ పిల్లలు నీ భార్య పిల్లలు అందరూ పశువులు పరిచయంలో సన్నల కొరకు స్వార్థ గ్రామాలు తిరుగుతున్న నేను ఎగతాళి చేశాను కదా మేవా, నేను నా కొరకే వచ్చావు మేవా, మమ్మల్ని రక్షించడం నీ దేవుడు పంపితే వస్తే నీ మాటలు లెక్క చేయకుండా నేను తిరస్కరించాను, నేను హేళన మేవా, మమ్మల్ని క్షమించు మేవా, మమ్మల్ని రక్షించు మేవా అని చెప్పి ఏడుస్తా నర్పులరా. అంటాడు మిమ్మల్ని అందరూ కాపాడాలని నాకు ఆశ ఉంది, కానీ తలుపు వేసినది కాదు, తలుపు వేసినది దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ రక్షించాలని చెప్పి మిమ్మల్ని అందరు కాపాడాలని నాకు కూడా ఉంది, కానీ తాళం ఇచ్చేది నా దగ్గర లేవు. తలుపు వేసినది దేవుడు, దాన్ని ఎవడు తీయలేడు అని చెప్పి పిల్లరా పసికందులు వృద్ధులై చనిపోతా ఉన్నారు, అప్పటికప్పుడు ప్రసవించిన బిడ్డలు చనిపోతా ఉన్నారు, వృద్ధులు చనిపోతున్నారు, మరి ప్రాయం గల వారు చనిపోతున్నారు, బలమున్న వారు చనిపోతా ఉన్నారు, ఎంతో బలముంది బలాఢ్యులు కొట్టుకుపోతున్నారు. మిమ్మల్ని క్షమించు, అందరూ కొట్టుకుపోతున్నారు పిల్లరా. దేవుడు చెప్పినప్పుడు ఎవరు కూడా వినలేదు, దేవుడు నోవాహును పంపించినప్పుడు ఎవరు వినలేదు. నోవాహు పిచ్చి పట్టింది, నోవాహుకి తెలియలేదు, నోవాహుకి ఏమో దేవుడు పంపాడంటే, దేవుడు చెప్పాడంటే, ఈ ప్రాంతానికి వచ్చాడంటే మాకు తెలియలేదా, మాకు జ్ఞానం లేదా, దేవుడు ఈ లోకాన్ని అంతా నాశనం చేస్తాడా, దేవుడు చెప్పాడు. ఎగతాళి చేశారు పిల్లరా. ఒక్కసారిగా ప్రచండమైన వర్షం వచ్చేసరికి అందరు కొట్టుకుపోతున్నారు పిల్లరా. ఈరోజు నువ్వు చూడండి పిల్లరా, మనుషులకి నేను ఇట్లా నడవదు, నువ్వు చక్కగా ఉండాలి, తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట వినాలంటే ఎవరు వినరు. నువ్వేంది నాకు చెప్పేది? నేనేమైనా చిన్నపిల్లనా? నేనేమైనా చిన్నన్నా? నీకు ఈకలు, నాకు కూడా ఈకలు. కోడిపిల్ల అంటదట, కోడిపిల్ల. నీకు ఈకలు, నాకు ఈకలు. తల్లి చెప్తుంటామా జాగ్రత్త, సమాజం మంచిది కాదు, నువ్వు తిరుగుతున్న స్నేహితులు మంచి వాళ్ళు కాదు, నువ్వు మాట్లాడుతున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నువ్వు కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, బయట ఉన్నా, బస్సులో ఉన్నా, బస్ స్టాండ్లో జాగ్రత్త అమ్మాయి అని తల్లిదండ్రులు చెప్తే అస్సలు వినరే. నువ్వు చిన్నపిల్లనా? కోడి. నీకు ఈకలు, నాకు ఈకలు, నాకు కూత, నీకు కూత అని చెప్పి కోడి. తల్లి ఎన్నో అనుభవించి చెప్తే వినరే. అట్లా అలాగ కట్ట మీద కూర్చొని గద్ద వైపు గద్ద అలాగా తిరుగుతూ ఉంది మింగాలని. అపాయము సంభవిస్తుందిరా అని చెప్తే ఏమాత్రం రాకుండా అలాగనే గద్ద వైపు తల్లి వైపు చూస్తే అలాగ సామెతగా మాట్లాంటాయి ప్రియులరా. అలాగనే అబాంతంగా గద్ద వచ్చి తీసుకుని పోతున్నప్పుడు అప్పుడు కేకలు వేస్తుంది. తల్లి చెప్పింది అపాయం సంభవిస్తుంది రా. స్వరం వెళుతున్నప్పుడు దేవుని మాట రా. ఈ రక్షణ ఓడలకు నువ్వు వస్తే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ కుటుంబం దీవించి నీ కుటుంబ రక్షణ పొందుతుందంటే అపవాది అమాంతం గద్దవలు ఎత్తుకుపోతున్నప్పుడు కేకలు వేస్తే ఎవరిని రక్షించేది, ఎవరిని కాపాడేది?
తల్లికి ఎదురు, తండ్రికి ఎదురు, నీకు నాకు, నేను చిన్నపిల్లను, నాకు మాట్లాడు. పెరిగే జ్ఞానం లేదు, బుద్ధి లేదు. తల్లిదండ్రులు అనుభవించి నీకు చెప్తా ఉంటారు, వారితో తిరగొద్దు, వారితో మాట్లాడద్దు, నువ్వునా వారితో వెళ్ళొద్దు ఉంటాయండి. ఏమాత్రం ఎవరు వినడండి. వెళ్ళి ఈ రోజున తిరిగి పిల్లరా ఇంత స్నేహితులు చంపిన వాళ్ళు అంటే నువ్వు లేరు. స్నేహితుడిని నమ్మాడు, నా ప్రాణానికి ప్రాణం ఇస్తానని చెప్పిన స్నేహితుడే చంపేశాడు. నీ కొరకు ప్రాణం పెడితే అమ్మాయి అన్నాడే ప్రాణం తీశాడు. ఏం చేశాడు? డ్రమ్ములు వేసి, కుక్కర్లు వేసి ఉడికించినాడు. నువ్వు లేకుండా నేను ఉండలేనంటే వాడిని కూడా ఉడికించింది ఈ అమ్మాయి. ఎవరు నిన్ను కాపాడేది? ఎవరు నిన్ను రక్షించేది? ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన మనం ఆరాధించిన ప్రభువు యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్పగలుగుతాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన మాటకు నువ్వు లోబడితే, సాహు చెప్పిన మాటకు నువ్వు లోబడితే, దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు, దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీకు క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. వాళ్ళేంది నాకు చెప్పేది? ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు, 3 సంవత్సరాలు ఉంటే వెళ్ళిపోతాడు. ఆయన ఏం చెప్పేది? నా ఊరు ఎంత, నా పలుకుబడి ఎంత, నా భుజబలం ఎంత, నా ఆస్తి ఎంత, నేను జీవితం ఇస్తే బతికేవాడు నాకు చెప్తాడు. దేవుడు పంపితే మీ ప్రాంతానికి వస్తాడు, దేవుడు పంపితే మీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. ఒక సేవకుడు మీ ఇంటికి ఆషమాసిగా రాడు, ఒక సేవకుడు మీ ప్రాంతానికి ఆషమాసిగా రాడు. దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు పంపితే, దేవుడు నీడ పెట్టుకుని, వేసాడు నీడ పెట్టుకుని ఇంటికి అడుగు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు అంటే లెక్కలేదు ఈ రోజుల్లో. ఎమ్మెల్యే వస్తే అబ్బో ఇట్లే ఒక మీటింగ్ పెడితే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడని చెప్పి, ఏం పథకాలు ఇస్తారని ఇట్లే అంటారు. సేవకుడు కన్నా కొన్ని మాటలు చెప్తా ఆపో, నాకు ఇంకా అయిపోయింది. ఇంకా ఒక ఎమ్మెల్యేకు ఉన్నంత విలువ సేవకుడు లేదా? సేవకుడు అంతే, అంతలోకి చులకనా? నీకు జీతం ఇచ్చేది నేను, ఆ కుర్చీ నాదే, ఈ శిలువలు నావే, ఈ గేటు నాదే. ఎవరు కట్టిమన్నారు నేను? నువ్వు వట్టకపోతే, నువ్వు వేయకపోతే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. హల్లెలూయా. అది దేవుని మందిరం. అది ఎవరి మందిరం? అది దేవుని మందిరం. అది ఆ ఓడలోనికి నువ్వు వెళ్ళి సురక్షితంగా దేవుని మాటలు విని, సాగు లోబడి పరిచయం చేసి, ప్రార్థన చేసుకుంటూ నీకు క్షేమం కలుగుతుంది తప్ప సేవకునికి దిగ్గరిస్తే, సేవకురాలకు దిగ్గరిస్తే. దేవునికి మనకి మధ్యవర్తి ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? నేను ఒక్కనే పర్లోక రాజాన్ని పోతా అంటే పోతావా? వాడు అడుగుతారు, ఎవరు నీది అంటారు. గుడూరు నాది. ఆడు వేనే కుట్టు మీకు. ఎవరు నీది? గుడూరు. గుడూరా? సేవకుని పిలుస్తారు. అప్పుడు సేవకుంటే కూర్చొని సింహాసనం మీద, వీళ్ళు మీ వాళ్ళేనంటే మా వాళ్ళే. ఎట్లున్నారు? వచ్చేవారు కానీ అంటే గూని ఉన్నట్టు. ఇంకా వచ్చేవారు కానీ నా మాట వినలేదయ్యా. పక్కకుండా ఉంటాడు అంతే. యేసుప్రభువు వారు కూడా వచ్చేవారు కానీ మాట వినలేదయ్యా. వారి మాట నేను వినాలి. ఈరోజు సేవకుల మాట వినవాళ్ళు ఎవరు లేరు. అమ్మగారు అట్లే ఉన్నారు, అయ్యగారు అట్లే కూడా ఉన్నారు. అయ్యగారు కన్నా అమ్మగారు 2 అంతలు ఉన్నారు. మా ఆయన అంటే ఏంది, ఏమ్మా చర్చికి టయానికి రావచ్చు కదా అంటే, నేనా టయానికి రావడమే ఎక్కువ. ఈమె తల్లిగారు ఎక్కడ? దేవుని మందిరంలో. సేవకుడు అమ్మా కొంచెం టయానికి రావచ్చు కదమ్మా అంటే, నేనేంది, నా స్టేటస్ ఏంది, నేను టయానికి నువ్వు రావడమే ఎక్కువ ఉంటుంది. మీకు అందరికి ఉంటుంది. అడిగిన ఎవరెవరు మాట్లాడు, అందరి దేవుడు అందరికి ఉంది లెక్క. ఇక నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చూస్తున్నావో, ఏమేమి ఉన్నావో అన్నీ రాస్తున్నాడు దేవుడు. అన్నీ దేవుడు చూస్తావు, నువ్వు పరిశీలిస్తుంది. తిరుగు తాగు ఆడు చెవులై అక్కడ. అందుకే అంటాడు అక్రమం చేయవారు అన్న అక్రమం చేయని, అన్యాయం చేయవాడు అన్యాయం చేయని. నీతిమంతులు చేయడం. నేను వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతి వాని జీతం నా దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తిరుగమ్మా, తిరుగు. నువ్వు ఎవరు తిరిగొద్దన్నావు? తిరునాళ్ళకు తిరుగు, సినిమాలకు తిరుగు. అబ్బో పెద్ద భక్తులు
దేవుడు అంటాడు, యెహోవా భక్తులారా నా యందు భయభక్తులు ఉంచండి, యెహోవా భక్తులారా నా యందు భయభక్తులు ఉంచండి. ఎవరితో చెప్తున్నాడు మాట? ఎవరితో చెప్తున్నాడమ్మా? యెహోవా భక్తులారా అంటే దేవుని బిడ్డలతో చెప్తున్నాడు, యెహోవా భక్తులారా నా యందు భయభక్తులు ఉంచండి. చర్చిలోకి వచ్చినప్పుడు పెద్ద మూసుకేసుకో ప్రార్థన మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ కట్టి ఏమి ఆడ ఏం మాట్లాడుతుంది? మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా, సమాజంలో ఒకలాగా, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. పిల్లరా, నువ్వు మందిరంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, పొలంలో ఉన్నా, నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా భక్తులారా నా యందు భయభక్తులు కలిగించండి. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? దేవుని నమ్ముకొని, నీ దేవుని నమ్మని, పరిశుద్ధంగా ఉన్న, నీతిగా ఉన్నాను, బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను, సంపాదిస్తున్నాను, కానకృష్ణుడు సాగుకు నెల కానకృష్ణుడు చెప్తున్నారే, వార్తలు చెప్తున్నాడు మాట దేవుడు. యెహోవా భక్తులు నా యందు భయభక్తులు కలిగించండి. మందిరంలో పరిచయం చేస్తూ ఉంటే నేను గమనించిన ప్రాంతంలో మందిరంలో బాగా పరిచయం చేస్తున్నాడు, కాసు కొడుతున్నాడు, పట్లు వేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, సాంగ్స్ అన్నీ కొడతా ఉంటే అబ్బాయి ఎంత నీతిపడు అని చెప్పి నేను గమనించి అన్న చిన్న ప్రార్థన చేయని దగ్గరికి వచ్చాడు. మంచిదని చెప్పి ఏమైందంటే గుండె దడదడ అంటుందన్న ప్రార్థన చేయన్నాడు. సర్లే అని ప్రభు పరిచయం చేస్తాడు అని గుండె మీద చేయబెట్టి పోతే గలగలగలలా అంటుంది. అగ్గిపెట్టే బీడి ఉంది అనుకున్నా. ఏమనుకున్నా? పరిచయం చేస్తున్నాడు కదా, ఎంత భక్తుడో అనుకుంటే అగ్గిపెట్టా. ఏందన్నా ఏందంటే అబ్బా అంటే అది అన్నా వాడు పెట్టాడన్నా, నాది కాదు, చెప్పు సేవకుడు ఏం చెప్పినా చెప్పు. ఓడ ఉన్న సమస్త్రాల నుంచి సంఘంలో ఓడ ఇక్కడ కట్టబడింది. కొంతమంది ప్రియులరా సేవకులు సమర్పించుకొని పరిచయం చేస్తూ, సేవకులు దేవుడు పంపితే వచ్చి ఇక్కడ భార్య పిల్లలు పస్సు నుంచి వారు కష్టపడుతూ పరిచయం చేస్తూ ఉంటే ప్రియులరా ఎగతాళి చేసేవారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ప్రియులరా అందరు డబ్బులు ఎక్కువ కదా, మా తల్లి ప్రార్థన కోగులు పెట్టింది ఇక్కడ. ఈ స్వార్థ కోడికల ద్వారా ఒక్క ఆత్మను రక్షించబడాలని మహిమ కలుగునుగాక, దేవునికి శుద్ధి కలుగునుగాక. ఒక్క ఆత్మను రక్షించబడాలని ఈ ప్రయాసం అంతా, ఈ లైటింగ్, ఈ పట్టలు, ఈ చైర్లు, ఈ స్టేజ్, ఒక్క ఆత్మను రక్షించాలని ఒక ఆశ తప్ప ఇక్కడ నుంచి నీ ధనం వద్దు, నీ ధనం తీసుకోవడానికి ఏం లేదు. ఈ దేవుడు నిండా ఉన్నట్టుగా ఏం లేదు. మీరందరూ మారు మనసు పొంది బాప్తిసం పోతే అదే దేవునికి సంతోషం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, మాకు కూడా సంఘాలు ఉన్నాయి, అసలు మా తమ్ముడికి సంఘం ఉంది, పిల్లలు ఉన్నారు. అందరూ కూడా రాత్రి మగలు తిప్పుతూ వారికి అన్నం ఆకలినప్పుడు, సాకుడు వాక్యం చెప్తున్నప్పుడు మా పాస్టర్ నా కింద నుంచి అదో పిల్లలు అన్నం 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 అంటున్నట్టే ఇది దేవుని సన్నిధి కానీ వేరేది కాదు. మరలా ఇక్కడి నుంచి నా వల్ల వాక్యం చెప్తాడు. పిల్లలేమో అన్నం ఆకలి అంటారు. పిల్లల్ని పస్సు నుంచి వాళ్ళకి అనారోగ్యం లేకున్నా, అనారోగ్యం లేకున్నా కూడా, బాగున్నా బాగులేకున్నా రాత్రి మగులు తిరుగుతా ఉంటే ఒక్కరన్నా ఆ రోజుల్లో కూడా నోవాని ఒక్కరన్నా కూడా ఎందుకు వచ్చావు నోవా, ఏం చేస్తున్నావు, ఒక్కరు కూడా పలకరించారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. పిల్లరా ఆ రోజు ఆ తరములో నోవాహు కుటుంబం ఒక్కటి నీతిమంతుడు కనుక ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఈ తరములో నోవాహువలె నువ్వు కూడా నీతిమంతుడుగా ఉంటే నీ పిల్లలు రక్షించబడతారు, నువ్వు రక్షించబడతారు. పిల్లరా ఎవరిని రక్షించేది, ఎవరిని కాపాడేది? నీ బలం నిన్ను కాపాడలేదు, నీ డబ్బు నిన్ను కాపాడు, నీ పొలం నిన్ను కాపాడలేదు, నీ ఇల్లు నిన్ను కాపాడలేదు. దేవుని మహాకృపను బట్టి ఓ పొలం కన్నానన్నా, దేవుని మహాకృప ఇల్లు కట్టుకున్నానన్నా. దేవుడికి నీ ఇల్లు నీ పొలం కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడమే మహాకృప. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఇల్లు నీ పొలము నీ ఆశ ఇది కాదు. దేవుడు మహాకృప చెబితే బర్రెను కొన్నానన్నా,
గేదెను కొన్నా. ఎందుకు కొన్నావమ్మా? ఏమన్నా ప్రార్థన కోసం అంటే ఏడయ్యా బర్రెకి పాలు పితకడానికి సరిపోయింది. పోతావు నువ్వు కూడా బర్రె అంటేనే. ఏమన్నా మందిరానికి రాలేదని చెప్తే ఏడయ్యా గొర్రెలకి మేత తీసుకురాని ఏంటి? ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నమాట? ఎన్ని గొర్రెలు? 2 గొర్రెలు ఉన్నాయా? ఏమికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని గంటలు ఉన్నాయి? ఎంతమంది దాసులు ఉన్నారు? వారందరూ ఉన్నా కూడా, అంత పనివారు ఉన్నా, అంత ఆశ ఉన్నా, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనని విసర్జించిన వాడు కనుకనే ఈ దేశంలో ఏబి వంటి వాడు ఎవరు? దేవుడే సాక్ష్యం చెప్పాడు. దేవునికి మహిమ కలిగిన దాక సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఈ దేశంలో ఏబి వంటి వాడు ఎవరు లేడు, దేవుడే సాక్ష్యం చెప్పాడు. ప్రియులారా, కొర్నేలు గురించి దేవదూతలు సాక్ష్యం చెప్పే కొర్నేలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి. కొర్నేలు ఏం చేసే? ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాట. నీ ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలకి ప్రార్థన చేస్తున్నారా? అసలు నీ పిల్లలకి ప్రార్థన అంటే తెలుసా? అన్నీ నేర్పిస్తావు, చదువు నేర్పిస్తావు, ట్యూషన్ అన్నీ. ఏ మాటల్లో ఇట్లనిరా, పిల్లలకి రాని మాటలు కూడా ఎవరో మీ ఎత్తొచ్చింది పిల్లని అడుగు, ఇవి కూడా నేర్పిస్తావు. కానీ ప్రార్థన, ఆ పిల్లకి ప్రార్థన ఎంత ఎత్తుంటే 16 ఏళ్ళు ప్రార్థన రాదు. ఏమొస్తాయంటే అన్నీ వస్తాయి. ఏం మాట్లాడు అన్నీ మాట్లాడుతాడు. వాడికి ఏం రాదు. వాడు 24 గంటలు అదో లోకం, ఏం లోకం, వాడి లోకం వాడి సెల్లు. వాడు మొత్తం సెల్లే ఉంటాడు. వాడికి ప్రార్థన రాదు, ఏం రాదు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రులారా, దేవుడు మీకు ఇచ్చినది మీ పిల్లల్ని ఇష్టానుసారము తిరగమని కాదు. దేవుడు నీకు అప్పచెప్పాడు. ఒక రోజున వారు లెక్కడుతాడు. నేను లెక్కడు నీకు పిల్లల్ని ఇచ్చాను, 4 ఇచ్చాను, 3 ఇచ్చాను, 10 మందిని ఇచ్చాను. ఏం చేసావు? ఎక్కడ పెట్టావు? ఎలా పెంచావు? దేవుడు ఒక రోజు నేను లెక్కడుతాడు. కనుక తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. భర్తలారా, మీ భార్యని ప్రేమించండి. ఏడ ప్రేమిస్తారు? భర్తలకి దేవుడు చెప్పారు. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడే చెప్తే నా భార్యను నేను అబ్బా చేసేదానికన్నా బస్ స్టాండ్ బజ్జీలు తినేది మీరు అంటారు కొంత. నీ భార్యని ప్రేమించే అంటే ఆ మాట చెప్పొద్దు సార్, నువ్వు నాకు ఏదన్నా చెప్పు. కానీ అందరితో మాట్లాడతాడు, మళ్ళీ అందరూ ప్రేమిస్తాడు. అబ్బా అదొక్కటి చెప్పు. బస్ స్టాండ్లో అవి బజ్జీలు అని తింటగా. స్త్రీలారా, మీ పురుషుడికి లోపడి ఉంటే నేనా వాడికా కద్దమ్మా? దేవుడు నీకు భర్తనిచ్చి నేను ఎందుకు ఇచ్చినాడు? లోబడి. నీకు భార్యనిచ్చి ఎందుకు? ప్రేమించడానికి. నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావు నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అలాగే నీ భార్యను ప్రేమించాలి. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తం ప్రాణం పెట్టి నిన్ను కడిగాడు కనుక, నిన్ను పరిశుద్ధపరిచాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక నువ్వు భర్తకు లోబడి ఉండాలంట. ఎందుకు లోబడి ఉండాలంట? ఎవరికి లోబడి ఉండాలి? ఎవరికి లోబడి ఉండాలి? ఈ రోజుల్లో ప్రియులారా, సమాధానం క్రైస్తవుల కుటుంబాల్లో కూడా పిల్లలు సమాధానంలో నెమ్మది లేదు. దేవుని బిడ్డలే సమాధానం లేదు, ఐక్యత లేదు, ఒకరికొకరు సమాధానం లేదు. అయ్యగారు ఓ రూములో, అమ్మగారు ఓ రూములో, పిల్లల ఓ రూములో. ఎవరు లోకం వాళ్ళది, ఎవరు ప్రపంచం వాళ్ళది. వెళ్తున్నారు, పోతున్నారు, ఎవరు మాట్లాడుకోరు. ఇది కాదు దేవుడు కోరుకున్నది. మీరందరూ ఆశీర్వదించబడాలని. హల్లెలూయా! మీరందరూ దీవించబడాలని దేవుని కోరిక. యెహోవా యందు భయభక్తులు ఆశీర్వదించబడును. సియోను నుండి దేవుడు అన్ని ఆశీర్వదించును. మీ అందరి దేవుడు ఆశీర్వదించాలని చెప్తే మీరు ఒక్కొక్కరు ఒక ధోరణి. అయ్యగారం ఎట్టబోతుడు, అమ్మగారం ఎట్టబోతుంది. మందిరానికి ఏమ్మా ఒక్కదానం వస్తున్నామంటే అయ్యగారు రారే అని అంటే, ఏమన్నా మందిరానికి రావచ్చు కదా అంటే, నేనా? ఏమంటే పాస్టర్ గారు వస్తున్నారు మందిరానికి రావాలంటే నేను మందిరానికా? ఏమంట? మందిరానికి పోతుంది నాలోనే ఉండడు అంటాడు. ఏడో నాలో నువ్వు చూడు,
పిలిస్తే వస్తాడే. నీ భక్తి నా భక్తి చూడు. ఒక్కరోజు కూడా మందిరానికి పోనోళ్ళు ఇప్పుడు నేను చాలామంది చేస్తూ లెక్కలు చెప్తా. ఓకే, చేతుల మీదనే చెప్తా. మందిరం అట్లే ఉందా? మందిరం అంత పిల్లరా, ఈ భూమి మీద ఎవరి మాట వినకున్నా కూడా పర్లేదు, కానీ ఎవరు లెక్క చేయకుండా దేవుని లెక్క చేయకుండా దేవుని మాట వినకుండా ఉంటే మనము బ్రతకలేము. ఆ రోజు వారు వినలేదు కనుక వారందరూ కూడా జలప్రయంలో కొట్టుకుని వారిపోయినారు. ఈరోజు నువ్వు ఎవరి మాట, ఎవరు లేకపోయినా బ్రతకొచ్చు. తల్లిదండ్రులు లేని వారు పిల్లలు బ్రతకలేరా? భర్తలు లేని వారు విధవరాలు బ్రతకలేరా? భార్య లేని వారు పిల్లల పురుషులు బ్రతకలేరా? ఎవరు లేకుండా బ్రతకొచ్చు, కానీ దేవుడు లేకపోతే, దేవుడు మనం బ్రతికించకపోతే ఎవరు ఈ భూమి మీద బ్రతకలేరు. కానీ దేవుడు మాట వింటే మనం బ్రతకలేదు కనుక ఆ రోజు వారు వినలేదు కనుక అందరూ జలప్రయంలో కొట్టుకుపోయారు. కుటుంబం దేవుని మాట వింది కనుక వారందరూ కూడా బ్రతికించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరూ చూస్తే నోవాహు కుటుంబంలో ఒక్కొక్కరు కనబడాలి. ఆ రోజుల్లో దేవుడు చూస్తే అందరూ చెడిపోయారంట. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది చెడిపోయారు. అన్ని విషయాలు దేవునికి బాధ కలిగి నోవాహు ఓడను కట్టన్నాడు. ఈ రాత్రిని విశ్వసిస్తే నోవాహు కుటుంబాన్ని రక్షించినట్టుగా నీ కుటుంబాన్ని దేవుడు కట్టి ఓడలోకి చేర్చును గాక. హల్లెలూయా. ఆ రక్షణ ఓడలోకి చేర్చును. రక్షణ సువార్త కోరికలో ఈ మాటను విశ్వసిస్తే, దేవుడు మాటను విశ్వసిస్తే, ఈ ఓడలోనికి నువ్వు వస్తే, సంఘం అనే ఓడలో నువ్వు ఉంటే ఒక రోజున ప్రియులరా అని హఠాత్తుగా వస్తాడు. ఇంట్లో ఉన్నవారు ఇంటి నుంచి ఎత్తబెడతారు, పొలంలో ఉన్నవారు పొలంలోనే ఎత్తబెడతారు, నిద్రలో ఉన్నవారు నిద్రలో ఎత్తబెడతారు, ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న స్కూల్లో ఉన్న స్కూల్లో నుంచి ఎత్తబెడతారు, కాలేజీ నుంచి ఎత్తబెడతారు. నువ్వు చెప్పి రాడు వేస్తావా? ఎప్పుడు వస్తాడు వేస్తావా? ఆయన హఠాత్ వస్తాడు ప్రియులరా, చెప్పి రాడు వేస్తాయా. ఆయన వచ్చేటప్పటికి మనం అందరం శుద్ధ సువర్ణంగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి శుద్ధి కలుగును గాక. ఆయన వచ్చేటప్పటికి మనలో ఏ లోపలి కనబడిన మాటల్లో కానీ చూపుల్లో కానీ యేసు ప్రభువు పరిశుద్ధుడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువుపరచగలడా? ప్రపంచానికి సవాల్ చేసిన ఏకైక చక్రవర్తి మనం ఆరాధిస్తున్న ప్రభువు యేసు క్రీస్తు వారు గనుక ఆయన మాట వింటే మనం అందరం బ్రతుకుతున్నాం కనుక ఆయన మాట విని మీరందరూ ఆ విధంగా నడిపించబడదు గాక. దేవుని మాటను దీవించి ఆశీర్వదించును గాక. మనందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడు రాత్రి మనతోనే మాట్లాడాడు. దేవుడు రాత్రి మనతోనే మాట్లాడు, మీతోనే మాట్లాడు, మనందరితో మాట్లాడాడు. దేవుడు తన పోలికగా తన స్వరూపంలో చేసుకున్న మనిషిని దేవుడు చూడాలని వచ్చినప్పుడు వారందరూ కూడా చెడిపోయారు. వారు ఊహంతా చెడిపోయింది. వారందరూ కూడా గొప్పవారు అయిపోయారు. ఏమిట్లో గొప్ప ఏలాగున్నావు, నువ్వేమిట్లో గొప్పగా ఉన్నావు? ప్రార్థన చేసుకో. చాలా అభివృద్ధి. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కసారిగా నువ్వే పరీక్షించుకొని ఇదిగో నోవాహు వలె నీ జీవితాన్ని మార్చుకొనగలిగినట్లయితే, నోవాహు వలె కుటుంబాన్ని లక్ష్యంలోకి తెచ్చుకొనగలిగినట్లయితే నేను ధన్యురాలు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను కలగిస్తే చేతులు జరగబోతున్నటువంటి విపత్తులు రాబోతున్నటువంటి దినాలకు సమీపంగా భయంకరమైన రోజులు చూస్తామేమో. అలా చూసేటువంటి దినములన్నింటిలో నుండి
అయ్యా మమ్మల్ని మీరు తప్పించుకుని ప్రార్థన చేయించుకుని తండ్రి. అయ్యా నీ వాక్యములో పెరిగినకి శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. నేను నీకు జీవ కిరీటమిస్తున్న వాగ్దానము చేసిన దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అడగండి అడగండి, నీ ముందు రక్షణ కొరకడగండి, నీ పిల్లల క్షేమం కొరకడగండి, నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు అడగండి. సిద్ధపడకడగండి, అడగండి. దేవా నా కుటుంబ రక్షణ ప్రతిపించడమైనా నీకు స్తోత్రాలయ్యా. ఇంకా నీ మాట వెనుక నోవాహు దినాల్లో తిరిగినట్లుగా తిరుగుతున్నాను. ఇంకా నీ మాట వెనుక నోవాహు దినాల్లో తిరిగినట్లుగా బ్రతుకుతున్నాను. ఇంకా నీ మాట వెనుకనైనా నేను నోవాహు వారి దినాల్లో జీవించండి. అయ్యా ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నా కుటుంబాన్ని కాపాడాలి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, నేరుగా ప్రార్థన చేసుకోండి. రోజు శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే అదే రోజు. చెప్పండి కొట్టండి, బైబిల్ కిందకి బైబిల్ కింద చెప్పండి కొట్టారు. దేవుడు చూస్తున్నాడు. శ్రమ నుండి తప్పించే నాదుడు అదే ఆ రోజు. సూర్యుడు నన్ను పల్లే రోజు, చంద్రుడు నన్ను పల్లే రోజు, సూర్యుడు నన్ను పల్లే రోజు, చంద్రుడు నన్ను పల్లే రోజు, ఈ కంపలు కలిగే రోజు, దిక్కులేక వచ్చే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక వచ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. అదే అదే ఆ రోజు వ్యభిచారులు వచ్చే రోజు, మోసగాళ్ళు అందలే రోజు, వ్యభిచారులు వచ్చే రోజు, మోసగాళ్ళు మోసలే రోజు, అబంధికులు అరచే రోజు, దొంగలంతా దొంగలే రోజు, అబంధికులు అరచే రోజు, దొంగలంతా దొంగలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. అవును, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. అదే ఆ రోజు పిల్లజాడ తల్లికి లేక, పిల్లజాడ పిల్లకు లేక, పిల్లజాడ తల్లికి లేక, పిల్లజాడ పిల్లకు లేక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరచే రోజు, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులందరూ వచ్చే రోజు, అదే అదే ఆ రోజు.
సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. ఈ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోగలిగితే 7 ఏళ్ల శ్రమలో నీవు భయంకరమైనటువంటి దినాలు చూసేటువంటి ఆ స్థితికి వస్తుంది. ఓ దేవుని బిడ్డ, ఆ శరీరంలో సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, దొంగలు వ్యభిచారులందరూ కూడా దొరికేటువంటి రోజు, వ్యభిచారులు పాపాత్ములందరూ కూడా ఏడ్చి రొమ్ము బాదుకొని ఏడ్చేటువంటి రోజు, నోవాహు దినాల్లో సువార్త ప్రకటించేటువంటి నోవాహును ఉదయకాలము సాయంకాలము దేవుని వాక్యమును ప్రకటించినా గాని సేవకుని మాటలు లెక్క చేయక ఈ చెవున విని వదిలేసినటువంటి ఎంతో మంది భక్తిహీనులు ఉన్నారు. అందుకే ఆ ప్రాంతం ఎందుకు, ఆ దేశం ఎందుకు, దేవుని యొక్క ఉగ్రత, ప్రచండమైనటువంటి వర్షము, 40 రాత్రులలో పగలు, ఇదిగో భూగర్భ జలాలు ఇదికి పొంగాయి, ఇదిగో భూగర్భమైనటువంటి నదులన్నీ కూడా పొరలి పారాయి. ఇంతేగా కూడా ఆకాశం యొక్క భూములు విప్పబడ్డాయి. ప్రచండమైన వర్షము, 40 రాత్రులలో పగలు, పడవ నీటిపై పోరాడుతుంది. కానీ ఇదిగో చిన్నల మొదలుకొని పెద్దలు వృద్ధుల వరకు ఎంతో మంది పసిపిల్లలు, యవనస్తులు, కుమారులు, కుమార్తెలు, నేనే అందగాని, నేనే అందగత్తెనని ఎంతో మంది విరోధించినటువంటి వారందరూ కూడా ఆ జల ప్రేమలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎన్ని కేకలు వేస్తున్నారు, నోవాహు నీ మాట వింటే బాగుండు, నోవాహు కాపాడు అని ఎన్ని కేకలు వేస్తున్నారు. అయితే దేవుని సేవకుడైన నోవాహు నిరాధించి చూస్తున్నాడు. అయ్యో దేవాలకు ఒక్క అవకాశం ఇచ్చిందో వారిని కాపాడుతున్నేమో అని గుండెలు బాదుకుంటున్నాడు. కానీ బయటికి రావడానికి అవకాశం లేదు. దేవుడు తలుపులు మూసేసాడు. దేవుడు తలుపులు వేసేస్తే నిలబడిపోతే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని వారిని చూసినప్పుడు బుద్ధి గల వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారందరూ విడిచిపెట్టబడ్డారు. తలుపులు మూయబడ్డాయి. అమ్మవారి యొక్క కొనుగోలు కొంతమంది వెళ్ళి వచ్చేలోపే తలుపులు మూయబడ్డారు. ఎవరు తలుపు తెరవలేదు. అప్పుడు ప్రభు దగ్గర వెళ్ళి తలుపు తప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభు వారు అంటున్నారు, అయ్యో అమ్మా మీరు ఎవరో ప్రభు మాట్లాడుతున్నాడు. గనుక సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. రక్షణ సువార్త వినబడుతున్నప్పుడే ఇదిగో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. చాలా మంది విస్తారమైనటువంటి ప్రజలు గూడూరు మండలంలో ఉన్నారు. గుడి ఎడగని ప్రజలు ఉన్నారు. దేవుని మాట వెనుక తలుపులు వేసుకొని సెల్ ఫోన్లు చూస్తూ, రోడ్ల మీద తిరుగుతూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారేమో. అది కాపాడండి నాయన, మా ప్రాంతాన్ని కాపాడండి నాయన, ఈ గూడూరు మండలాన్ని కాపాడండి, ప్రజలందరినీ కాపాడండి. అయ్యా సంఘములు ఉన్నాయి, సేవకులు ఉన్నాయి. అయ్యా నువ్వు సిద్ధపాటు కలిగి జీవించినట్లు మేము ఆ యొక్క పరచబడినట్లు సహాయం సేవకులమైన మనసు కలిగి ఏకాత్మలు కలిగి స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఒక్కొక్కరి హృదయాలు తెరవబడునుగా. ఈ రాత్రి విడుదల కలుగునుగా. పరిపూర్ణ రక్షణలోనికి హృదయం తెరవబడినట్లుగా ఈ రాత్రి నీ హృదయంలో ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడునుగా కాలి ప్రార్థిస్తాం. సిద్ధపాటు క్రీస్తు సంఘములో యేసు క్రీస్తు ప్రభువుల స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో సహవాసము కలిగి కుటుంబాన్ని కట్టుకో, కట్టుకొని
నీతో నోవాహు జీవిత కాలము నడవాలని ఆశపడినందున తన ఇంటి వారి రక్షణ కొరకు క్రీస్తును ఓడను సిద్ధపరచిన యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడువా యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించువా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదాల ప్రజలకు ఆరోగ్యమైన రక్షణ స్వస్థత హలో